కథాస్రవంతి డిసెంబర్ 29వ తేదీన విశాఖపట్నంలో 2024 సంవత్సరానికి గాను తటవర్తి భారతి స్మారక సాహితీ పురస్కారం అందుకుంటున్న డాక్టర్ డివి సూర్యారావు గారు రాసిన ప్రత్యేక వ్యాసం కథల కొలువు పురస్కారాలకు నెలవు ద్విభాష్యం రాజేశ్వరరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. డాక్టర్ దామెర వెంకట సూర్యారావు 1951 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా రాజాంలో జన్మించారు. సీత వెంకటప్పారావు తల్లిదండ్రులు. పొందూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో విద్యాభ్యాసం చేశారు. తెలుగులో బౌద్ధ కావ్యాలపై పరిశోధనకు డాక్టరేట్ డిగ్రీ పొందారు. విశాఖపట్నం బీవీకే కళాశాలలో తెలుగు శాఖాధిపతిగా ఉద్యోగ విరమణ చేశారు. వీరి రచనలు తెలుగువారి పండుగలు, పర్వదినాలు, అన్నా హజారే, జ్యోతిర్గమయ, తెలుగు కీర్తికేతనాలు, విశిష్ట తెలుగు మహిళలు, వినాయక వైభవం, నవతరం నేత నరేంద్ర మోడీ, భారతీ ప్రభాసం, సద్గమయ, కృష్ణానది పావననిధి, ఆదిత్య వైభవం, బాలల బొమ్మల రామాయణం, శ్రీకాళహస్తి మహాత్మ్యం వచనం, జనహితమే మనమతం, శతాయుష్మాన్ భవ. అనువాదాలు: సృష్టికర్త, జీవితం ఓ పయనం, అతీంద్రియం, నరేంద్ర మోడీ రాజకీయ జీవిత చరిత్ర, అభేద్యం, మైక్రోసాఫ్ట్కు క్రొత్త ముఖం, సత్యనాదెళ్ల, దళిత పారిశ్రామికవేత్తలు. ప్రముఖ దిన సాహిత్య ఆధ్యాత్మిక పత్రికల్లో 300 వరకు వ్యాసాలు, సమీక్షలు ప్రచురించబడ్డాయి. వీరి వ్యాసాలు 2005 సంవత్సరం నుండి ఈనాడు అంతర్యామిలో ప్రచురించబడుతున్నాయి. వీరి రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పట్టా కోసం పరిశోధన సాగుతోంది. వీరి బిరుదులు: సాహిత్య రత్నాకర, సాహిత్య వాచస్పతి. పొందిన సన్మానాలు, పురస్కారాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం 2017, కూరెళ్ల సాహితీ పురస్కారం, టి సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ ఉగాది పురస్కారం, భూసా చినవీరయ్య ధార్మిక పురస్కారం, తెలుగు భాషా పురస్కారం, శ్రీ చెర్ల గణపతి శాస్త్రి పురస్కారం, కృత్తాళం పీఠాధిపతిచే శ్రీ దక్షిణామూర్తి మహారాజ్ పురస్కారం, తిరుపతి ప్రపంచ తెలుగు మహాసభలకు విశాఖపట్నం నుండి ప్రతినిధిగా ఆహ్వానం. తెలుగు వార మాసపత్రికలు చదివే పాఠకులకు చిరపరిచితమైన పేరు. వర్తమాన తెలుగు సాహిత్యంలో కథ, నవల ప్రక్రియల్లో అగ్రశ్రేణి రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు. 1945 జూలై 1వ తేదీన ఎలమంచిలో జన్మించారు. నరసాంబ సూర్యనారాయణ తల్లిదండ్రులు. మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా అనంతరం పర్యావరణం, పబ్లిక్ రిలేషన్స్లో పీజీ డిప్లొమాలు పొందారు. హైదరాబాద్ ఆల్విన్ మెటల్ వర్క్స్లో, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కొద్ది కాలం పనిచేశాక ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రికకు రిపోర్టర్గాను విధులు నిర్వహించారు. 1967 నుండి 2003 సంవత్సరం వరకు విశాఖపట్నం కోరమాండల్ ఫెర్టిలైజర్స్లో ఉద్యోగం చేశారు. డిప్యూటీ మేనేజర్గా ఉద్యోగ విరమణ చేశారు. ద్విభాష్యం రచయిత కావడానికి కుటుంబ నేపథ్యం, గృహ వాతావరణం దోహదం చేశాయి. తండ్రి పద్య కవిత్వాభిమాని. ఇంట్లో పద్య కవిత్వ పుస్తకాలు ఉండేవి. రాత్రి భోజనానంతరం పిల్లల్ని కూర్చోబెట్టుకుని పద్యాలు వినిపించేవారు. పానుగంటి వారి సాక్షి వ్యాసాలు చదివి వినిపించేవారు. ప్రముఖ కవులు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం, మధునాపంతుల సత్యనారాయణ వీరి కుటుంబానికి సమీప బంధువులు. యలమంచిని వచ్చిన బాలమురళి, శ్రీరంగం గోపాలరత్నం, నూకల చిన్న సత్యనారాయణ, ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ వంటి సంగీత శిఖామణులు, పీసపాటి, అద్దంకి శ్రీరామ్మూర్తి, ధూళిపాళ మొదలైన నటదిగ్గజాలు ద్విభాష్యం వారి ఇంటి వంట రుచి చూసిన వారే. పద్యకవి కావలసిన రాజేశ్వరరావు కథారచయిత కావటానికి కారణం పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడి సూచన. అనకాపల్లి కళాశాలలో బారిస్టర్ పార్వతీశం రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి గారి కుమారుడు, తెలుగు అధ్యాపకుడు సుబ్బారాయుడు గారి ప్రోత్సాహం. రాజేశ్వరరావు గారి మొదటి కథ అసమర్థుడు 1960 చిత్రగుప్త పక్షపత్రికలో ప్రచురితమైంది. అప్పటి నుండి ఆయన కళానికి విశ్రాంతి లేదు. 400 పైగా కథలు, 15 నవలలు, 8 రంగస్థల నాటికలు రచించారు. వివిధ ప్రక్రియల్లో వీరి రచనలు 150 వరకు ఆకాశవాణి వివిధ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. 60కి పైగా కథలు విభిన్న భాషల్లోకి అనువాదమయ్యాయి. హిందీలో 16 కథలతో శ్రమయేవ జయితే కథా సంపుటి వెలువడింది. 2 భద్రతా నాటికల హిందీ అనువాదాలు ఉత్తర భారతదేశంలోని పారిశ్రామిక సంస్థల్లో ప్రదర్శితమయ్యాయి. పారిశ్రామిక భద్రత, పర్యావరణ అంశాలపై 60 వరకు వ్యాసాలు రాశారు.
రాజేశ్వరరావు గారి మొదటి కథ అసమర్థుడు 1969లో తాను పనిచేస్తున్న కోరమండల్ కంపెనీ నేపథ్యంలో రాసిన నీలిమంట కథ ఆంధ్రప్రభ దీపావళి కథల పోటీలో బహుమతి పొందింది. కంపెనీ అమెరికన్ మేనేజర్ ఒకరు మిత్రుల సాయంతో ఆ కథను బ్లూ ఫ్లేమ్స్ పేరుతో ఆంగ్లంలోకి అనువదించగా రాజేశ్వరరావు గారికి కంపెనీలో మంచి గుర్తింపు లభించింది. వీరి 35 కథలు వివిధ పత్రికలు నిర్వహించిన పోటీల్లో బహుమతులు సాధించాయి. 1982లో యువ మాసపత్రిక రాజేశ్వరరావు గారి నవలను చక్రపాణి అవార్డుకు ఎంపిక చేసింది. 2014లో ప్రచురితమైన పడగల నీడలు నవల పారిశ్రామిక రంగం నేపథ్యంలో వెలువడింది. పరిశ్రమల స్థాపనకు అనుకూల ప్రతికూల వివాదాలు, రాజకీయాలు, కార్మిక సంఘాలు మొదలైన అంశాలతో ఈ నవల రాశారు. 2016లో రావణ కాష్టం నవల రాశారు. మనిషిలోని దుర్మార్గపు ఆలోచనలు మనిషిని రావణకాష్టంగా దహించి వేస్తుంటాయనే అంశంతో రచించిన ఈ నవల ఆంధ్రభూమి వారపత్రికలో ధారావాహికగా వెలువడి పాఠకుల్ని ఉర్రూతలూగించింది. 2017వ సంవత్సరంలో మహాత్ముని సాక్షిగా శీర్షికన అర్ధశతాబ్ది బహుమతి కథల సంపుటి వెలువరించారు. తొలిపలుకు రాసిన రావికొండలరావు ద్విభాష్యం వారి కథల నైపుణ్యాన్ని, హాస్య వ్యంగ్య చిత్రణను ప్రశంసించారు. చెట్టంత మనిషి కథా సంపుటికి ముందు మాట రాసిన గొల్లపూడి మారుతీరావు రాజేశ్వరరావు అనవసరమైన ఆడంబరానికి పోరని, పాండిత్యాన్ని వలకబోయరని, మన భుజం మీద చెయ్యి వేసి మనకు తెలిసిన భాషలో కథ చెప్తున్న అనుభూతి కలిగిస్తారని వ్యాఖ్యానించారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అదుర్స్ హాస్య కథల సంపుటి ద్విభాష్యం సరసమైన కథలు రాశారు. ఆయన కథలైనా నవలలైనా ఇతివృత్తాల్లో మంచి వైవిధ్యం కనిపిస్తుంది. ఇజాలకు అతీతమైన మానవతావాదం కథల్లో చూడగలం. పనిగట్టుకుని సందేశం గుప్పించకపోయినా అంతర్లీనంగా మానవీయ విలువలు, మంచి సమాజం కోసం తపన కనిపిస్తాయి. ద్విభాష్యం రాజేశ్వరరావు రచనా వ్యాసంగం ప్రారంభించిన తొలి రోజుల్లో విశాఖ సాహితిలో అంగర వెంకటకృష్ణారావు, గంటికోట బ్రహ్మాజీరావు, గణపతిరాజు అచ్యుతరామరాజుల ప్రేరణ ఆయన రచయితగా ఎదగడానికి దోహదం చేసింది. కోరమాండల్ సంస్థ తగిన రీతిలో సహకారాన్ని అందించింది. 1987లో ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ సొసైటీ తరఫున సోవియట్ రష్యాలో పర్యటించారు. 1989లో కేంద్ర సాహిత్య అకాడమీ ట్రావెల్ గ్రాంట్పై నెల రోజుల పాటు కర్ణాటక రాష్ట్రంలో సాహితీ పర్యటన సాగించారు. వీరిని ఎన్నో పురస్కారాలు వరించాయి. కూరెళ్ల ట్రస్టు బలివాడ కాంతారావు సాహితీ పురస్కారం, గణపతిరాజు అచ్యుతరామరాజు జీవన సాఫల్య పురస్కారం, రావిశాస్త్రి పురస్కారం, గంటికోట బ్రహ్మాజీరావు సాహితీ పురస్కారం, వేదగిరి కమ్యూనికేషన్స్ వారి గురజాడ అవార్డు, కిన్నెర ఆర్ట్స్ పానుగంటి అవార్డు, శ్రీ దండన్రాజ్ ఫౌండేషన్ కథాభీష్మ పురస్కారం, శ్రీమతి తటవర్తి భారతి సాహితీ పురస్కారం ప్రధానమైనవి. ద్విభాష్యం మధ్యతరగతి రచయిత. తనకు పరిచయమైన జీవితాలనే వస్తువులుగా తీసుకుంటారు. ఆవేశం, అనవసరమైన ఉద్రేకం, మితిమీరిన శృంగారం వంటి వాటికి చోటివ్వకుండా ఆరోగ్యకరమైన సున్నిత హాస్యం, ప్రయోజనకరమైన వ్యంగ్యం, పాఠకుణ్ణి ఆలోచింపజేసే సంభాషణలతో, రుచివంతమైన కథాశిల్పంతో ఆద్యంతం చదివించే గుణం వీరి రచనల లక్షణాలు. రాజేశ్వరరావు పాఠకుల రచయిత. మీరింతవరకు రైటర్స్ అకాడమీ లీడర్ సంచలన వార్తాపత్రిక విశాఖపట్నం 2024 సంవత్సరం డిసెంబర్ 22 ఆదివారం సంచికలో ప్రచురించబడిన ప్రత్యేక వ్యాసం కథల కొలువు పురస్కారాలకు నెలవు ద్విభాష్యం రాజేశ్వరరావు విన్నారు. రచన డాక్టర్ డివి సూర్యారావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి